కాంపోనెంట్ ఫైల్, మాడ్యూల్ ఫైల్, కాంపోనెంట్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యూల్ ఫైల్లో అంటే ఇదంతా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ పార్ట్స్ చెప్తాను. సో మన బాడీ పార్ట్స్ అంతా ఎలా కంట్రోల్ అవుతాయి? బికాస్ ఆఫ్ బ్రెయిన్ కదా. సో ఇప్పుడు కాంపోనెంట్ వర్క్ అవ్వాలి, సర్వీస్ ఫైల్ వర్క్ అవ్వాలి, పైప్ వర్క్ అవ్వాలి. సో ఇవన్నీ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వెళ్ళి కాంపోనెంట్ మాడ్యూల్ ఫైల్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వకపోతే ఈ కాంపోనెంట్ కానీ సర్వీస్ ఫైల్ కానీ ఏది కూడా వర్క్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రిజిస్టర్ అయిన తర్వాత నువ్వు ఏ ఫైల్లో నువ్వు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్ ఫైల్ రిజిస్టర్ చేసుకోవాలి. అది ఫస్ట్ మెయిన్ పాయింట్. తర్వాత అప్లికేషన్ ఎన్జిసర్వ్ అని కొట్టంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోడ్ అయ్యే ఫైల్ ఏంటంటే ఆబ్వియస్ గా ఒక HTML పేజ్. ఓకే, ఇక్కడ పేరెంట్ లో రూట్ లోకి వెళ్ళంగానే యాప్ ఇక్కడ సోర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఇంకొక HTML ఫైల్ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ ఫైల్. అంటే ఈ ఫైల్లో ఆబ్వియస్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీకు బ్రౌజర్లో లోడ్ అవుతుంది ఫస్ట్ ఫైల్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ దీని ఫైల్ కింద మనకి మెయిన్ నోట్ వేసిన ఫైల్ ఉంది, రైట్? ఈ మెయిన్ నోట్ ఫైల్లో మనకి లైన్ నెంబర్ 11లో ఇదంతా కోడ్ వరల్డ్ ఆల్రెడీ ప్రీడిఫైన్ ఉంటుంది. నువ్వేం దీంట్లోకి వెళ్ళి ఎటువంటి కోడ్ రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ కోడ్ ఎందుకు రాస్తారో దానికి తెలియాలి. ఓకే, లైన్ నెంబర్ 11లో ఇక్కడ బూట్ స్టాప్ చేయంటున్నాను. బూట్ స్టాప్ అంటే ఏం చెప్పాను? స్టార్ట్ కదా. సో ఆబ్వియస్ గా యాప్ మాడ్యూల్ ని నువ్వు స్టార్ట్ చేయంటున్నావు. యాప్ మాడ్యూల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ పాత్ నుంచి యాప్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్ గా ఇక్కడ స్టార్ట్ చేయగానే ఆబ్వియస్ గా ఈ పాత్ లోకి వెళ్ళి యాప్ మాడ్యూల్ ని వెతుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా వచ్చేసాను. ఇలా వచ్చేసినప్పుడు ఆబ్వియస్ గా ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే ఆ పాత్ లో యాప్ మాడ్యూల్ లేదని చెప్పి ఇక్కడే మనకు అర్థమైపోయింది, రైట్? సో మనం పాత్ అనేది ఇంపార్టెంట్. సో యాప్ మాడ్యూల్ ట్రిగ్గర్ చేయగానే ఆబ్వియస్ గా ఆ పాత్ లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఆ యాప్ మాడ్యూల్కి వెళ్తుంది. ఈ యాప్ మాడ్యూల్కి వచ్చేస్తుంది. ఓకే, డన్. ఈ యాప్ మాడ్యూల్లో మనకి ఒక డెకరేటర్ ఉంది. అదేంటంటే ఎన్జి మాడ్యూల్ డెకరేటర్. సో ఈ డెకరేటర్ లోపల మనం డిక్లరేషన్స్ లో కాంపోనెంట్స్ ని రిజిస్టర్ చేస్తాం. ఇంపోర్ట్స్ లో సర్వీస్ ఫైల్ ఇంపోర్ట్స్ లో థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ని రిజిస్టర్ చేస్తాం. ప్రొవైడర్స్ లో సర్వీస్ ఫైల్ రిజిస్టర్ చేస్తాం. అండ్ ఫోర్త్ ఇస్ ద ఇంపార్టెంట్. సో నువ్వు ఏ కాంపోనెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఏ కాంపోనెంట్, అదేంటంటే హెడర్ కాంపోనెంట్ లో నువ్వు హెడర్ కాంపోనెంట్ స్టార్ట్ చేయని చెప్పి ఆబ్వియస్లీ ఇక్కడ మెన్షన్ చేస్తావు. బూస్ట్అప్ అంటే ఏంది? స్టార్ట్ అని చెప్పి. సో ఇక్కడికి వెళ్ళి నువ్వు జస్ట్ కంట్రోల్ ఉంటే చాలు. జస్ట్ దీని మీద హోవర్ చేసి దీని మీద మౌస్ తెచ్చి జస్ట్ కంట్రోల్ ప్రెస్ చేయి. నీకు యారో మార్క్ వస్తుంది, అంటే హ్యాండ్ సింబల్ వస్తుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసి చాలు, ఇక్కడికి వచ్చేస్తావు. ఇక్కడికి వచ్చేసి ఈ టెంప్లెట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ టెంప్లెట్ యూఆర్ఎల్ ఆబ్వియస్ గా ఈ టెంప్లెట్ యూఆర్ఎల్ ఏదైతే మనం టెంప్లెట్ పాస్ చేసామో ఏ ఫైల్ అయితే మనం పాస్ చేసామో ఈ ఫైల్ మనకి బ్రౌజర్ లో వస్తుంది. ఇది ఫ్లో యాక్చువల్ గా. అర్థమైంది ఇప్పుడైనా? కొంచెం అయినా అట్లీస్ట్ ఒక 80% అర్థమైందా? ఓకే బ్రో. main.ts ఫైల్, ఫస్ట్ main.ts ఫైల్, తర్వాత యాప్ మోడల్.ts ఫైల్, దాని తర్వాత కాంపోనెంట్స్. ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ మనం మాడ్యూల్ ఫైల్లో మనం ఇక్కడ బూస్ట్అప్ చూసుకోవచ్చు. అన్నీ ఉంటాయి, సింటాక్స్ అన్నీ ఉంటాయి, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి. కానీ మనం చెక్ చేసుకోవాల్సి ఏంటి అంటే ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అండ్ ఆ కాంపోనెంట్ లో మనకి టెంప్లెట్ యూఆర్ఎల్ కరెక్ట్ గా ఉందా లేదా. సో నువ్వు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయగానే నీకు డిఫాల్ట్ గా వచ్చే సింటాక్స్ ఇది, డిఫాల్ట్ గా వచ్చే కోడ్ ఇది. ఎన్ని డిఫాల్ట్ గా వచ్చేస్తాయి, ఇది డిఫాల్ట్ గా వస్తుంది అండ్ ఇది డిఫాల్ట్ గా వస్తుంది, ఇది అన్ని డిఫాల్ట్ గా వస్తాయి. దీన్ని మనం మోడిఫై చేసుకుంటాం, దీన్ని మన కోడ్ మనం రాసుకుంటాం. ఓకే, సో ఇదంతా ఏంటంటే జస్ట్ ప్లేస్ హోల్డర్ అన్న అనొచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు. సో ఇక్కడ నుంచి మనం మన కోడ్ని డెవలప్ చేస్తాం. ఓకేనా? సో యాంగులర్ లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంది? ఎస్పిఏ అంటే ఏం బ్రో తెలుసా? సింగిల్ పేజ్. ఎస్, ఎస్పిఏ అంటే
సింగిల్ పేజ్ అప్లికేషన్. సో అందుకని యాంగులర్ ఇంత పాపులర్ అయింది. ఫస్ట్ మెయిన్ పాయింట్. యాంగులర్ ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే బికాస్ ఆఫ్ ఎస్పిఏ. ఎస్పిఏ అచీవ్ చేస్తుంది కాబట్టి రియాక్ట్ కానీ యాంగులర్ కానీ సో ఇవన్నీ అంత పాపులర్ అయ్యాయి. ఎస్పిఏ అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్. సో సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ఎస్పిఏ అండ్ యాంగులర్ ఎందుకు ఎస్పిఏ అంటారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, అది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఎస్పిఏ అంటే ఫస్ట్ చెప్పాల్సింది అంటే ఎస్పిఏ అంటే డెఫినేషన్ చెప్పాలి, అదే అబ్రివేషన్ చెప్పాలి. ఇట్స్ సింగిల్ పేజ్ అప్లికేషన్. సో యాంగులర్ ఎందుకు సింగిల్ పేజ్ అప్లికేషన్ అవుతుంది అంటే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు, ఎస్పిఏ అంటే ఒకే ఒక HTML ఫైల్ ఉండాలి కదా, కానీ మనకి ఎందుకు ఇన్ని HTML ఫైల్స్ ఉన్నాయి? ఎస్పిఏ అంటే ఒకే ఒక HTML ఫైల్ ఉండాలి, కానీ మనకి ఎందుకు ఇన్ని HTML ఫైల్స్ ఉన్నాయి? ఒకటి, ప్రతి ఒక్క కాంపోనెంట్ లో మనకి దానికి సంబంధించిన HTML ఫైల్ ఉంటాయి. సో అడుగుతాడు ఇంటర్వ్యూవర్, ఎస్పిఏ అంటే ఒకే ఒక HTML ఫైల్ ఉండాలి, కానీ ఎందుకు నాకు ఇన్ని ఫైల్స్ ఎందుకు ఉన్నాయి అని అడిగితే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్. ఈ కాంపోనెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంప్లెట్ లో మనము ఏదైనా ఇక్కడ HTML ట్యాగ్స్ చూస్తున్నామా, ఇలా HTML ట్యాగ్స్ చూస్తున్నామా, మనకి ఇక్కడ కనిపిస్తుంది HTML ట్యాగ్స్ ఇలాగా ఏం లేవు కదా, ఇక్కడ HTML ట్యాగ్స్ లేవు అండ్ ఫోటోలో HTML ట్యాగ్స్ లేవు, ఎక్కడ కూడా నీకు HTML ట్యాగ్స్ కనిపించదు. ఇక్కడ కాంపోనెంట్ లో ఉన్న HTML పేజెస్ లో ఎక్కడ కూడా నీకు HTML ట్యాగ్స్ కనిపించవు. HTML ట్యాగ్ కనిపించదు, బాడీ ట్యాగ్ కనిపించదు, టైటిల్ ట్యాగ్ కనిపించదు, ఏం ట్యాగ్ కనిపించవు. ఓన్లీ నీకు కంటెంట్ ఒకటే రాస్తాం ఇక్కడ, ఓన్లీ కంటెంట్ అంటే HTML ట్యాగ్స్ రాస్తాం. అంటే లైక్ హెడర్ ట్యాగ్, ఫూటర్ ట్యాగ్, లేకపోతే డిఫ్స్ ట్యాగ్, ఇవే రాస్తాం. ఎక్కడ కాంపోనెంట్స్ లో ఉన్న HTML పేజెస్ లో మనం కంటెంట్ రాస్తాం. ఎక్కడ కూడా మనం HTML సింటాక్స్, HTML సంబంధించింది ఎక్కడ HTML ట్యాగ్స్ కానీ బాడీ కానీ ఎక్కడ కూడా రాయం. ఇలా ఎక్కడ కూడా ఏ కాంపోనెంట్ లో కూడా రాయం, ఎక్కడ కూడా. కానీ మీరు ఓపెన్ చేస్తే రూట్ ఫైల్లో అంటే రూట్ HTML పేజ్ లో ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ప్రతి ఒక్క సింటాక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ టైప్ ఆఫ్ HTML ఫైల్ అండ్ HTML సింటాక్స్, హెడర్ ట్యాగ్, బాడీ ట్యాగ్, టైటిల్ ట్యాగ్. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. అప్పుడు మీరేం చెప్పాలంటే Angular is SPA because even though it has many HTML pages, దానికి చాలా HTML పేజెస్ ఉన్నా కూడా Angular will comes under SPA application because you can see only in one file. ఒకే ఒక ఫైల్లో మనకి HTML ట్యాగ్స్ ఉంటాయి, లైక్ HTML ట్యాగ్స్ కానీ, హెడర్ ట్యాగ్ కానీ, బాడీ ట్యాగ్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే ఒకే ఒక ఫైల్లో ఉంటాయి. అదేంటంటే ప్యారెంట్ డిఫాల్ట్ క్రియేట్ అయ్యే ప్యారెంట్. సో ఈ ప్యారెంట్లో ఒక్కటే మనకి ఈ ట్యాగ్స్ ఉంటాయి. మిగతావన్నీ ఏంటంటే ఈ బాడీలో వచ్చి లోడ్ అవుతూ ఉంటాయి. ఈ బాడీలో వచ్చి లోడ్ అవుతూ ఉంటాయి. తర్వాత యాప్ తర్వాత వేరేది, అదంతా మనం నెక్స్ట్ జరిగే ప్రాసెస్. కానీ మీరు చెప్పాల్సిన వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే వీ కెన్ ఫైండ్ ఓన్లీ నార్మల్ HTML ట్యాగ్స్. అంటే HTML ట్యాగ్స్ వీ కెన్ ఫైండ్ ఓన్లీ ఇన్ index.html పేజ్. రెస్ట్ ఎవ్రీ కాంపోనెంట్, ఎవ్రీ HTML పేజ్, రెస్ట్ అంటే మిగతా HTML పేజెస్ అన్ని ఏంటి అంటే బాడీలో వచ్చి లోడ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ పేరెంట్ బాడీలో వచ్చి లోడ్ అవుతూ ఉంటాయి. లోడ్ అయ్యి దీని తర్వాత ఇంకోటి. సో మిగతా HTML పేజెస్ అన్ని ఇక్కడికి వచ్చి రెండర్ అవుతూ ఉంటాయి. రెండర్ అన్నా లోడ్ అన్నా ఒకటే. సో దిస్ ఇస్ ద రీజన్ వీ కాల్ Angular is SPA. SPA అంటే యూ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ HTML పేజ్. కానీ మనకి Angular లో చాలా HTML పేజెస్ ఉంటాయి. హెడర్ కి అండ్ ప్రతి ఒక్క కాంపోనెంట్ డెఫినెట్ గా మనకి HTML పేజ్ ఉంటుంది. కానీ ఎందుకు SPA అంటారంటే బికాస్ కాంపోనెంట్ లో ఉన్న HTML పేజెస్ కి మనకి ఎక్కడ కూడా HTML ట్యాగ్స్ చూడం, లైక్ దిస్ HTML ట్యాగ్స్ చూడం. ఎక్కడ చూస్తామంటే ఓన్లీ రూట్ ఫైల్లో ఉన్న HTML పేజ్ లో ఒకటి మనం ఈ HTML ట్యాగ్స్ ని చూస్తాం. మిగతా HTML ఫైల్స్ అన్ని బాడీలో వచ్చి
లోడ్ అవుతూ ఉంటాయి, బాడీలో వచ్చి లోడ్ అయ్యి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నాకు హెడర్ లోడ్ అయింది, దీని ప్లేస్లో మనకి వేరే లోడ్ అవుతూ ఉంటుంది. మనం మనం అది రాసుకుంటాము. సో ఇలా ఆన్సర్ చేయొచ్చు. యూ కెన్ సీ ఓన్లీ ఇన్ వన్ ఫైల్, వీ కెన్ సీ ఓన్లీ HTML tags in one file, that is index or HTML page. In that file we can see HTML tags, but in rest every HTML page we don't see any HTML tags, and we can see only content. అంటే ఫర్ ఎగ్జాంపుల్ HTML tags ఉంటాయి కదా, లైక్ div tag, h1 tag, ఇవన్నీ మనకి యాంకర్ ట్యాగ్ ఇవి ఒకటే ఉంటాయి. కానీ సింటాక్స్, నార్మల్ సింటాక్స్ ఇలా నార్మల్ సింటాక్స్ అయితే ఉండవు. ఒకే ఒక ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్ ఏంటంటే HTML పేజ్. ఇది ఇండెక్స్ HTML పేజ్ రూట్ ఇక్కడ ఒక్కటే ఉంటుంది, మిగతా ఎక్కడ ఉండవు. సో దిస్ ఈస్ ద రీజన్. అందుకనే యాంగులర్ అనేది ఒక SP అప్లికేషన్ అంటారు. ఇప్పుడు నేను ఈ ఈ ఇండెక్స్ తీసుకోపోయి ఇక్కడ అంతా పెట్టేస్తే అప్పుడు యాంగులర్ SP కింద రాదు. ఎందుకంటే అప్పుడు మనకేంటంటే మన అప్లికేషన్లో 2 HTML పేజెస్ ఉన్నట్టు, 2 HTML పేజెస్ విత్ సింటాక్స్, అంటే విత్ దిస్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ కానీ ఎక్కడైనా ఉన్నాయి అంటే మన అప్లికేషన్లో అప్పుడు యాంగులర్ SPA కింద రాదు. ఎందుకు అంటే మనకి HTML ట్యాగ్స్ విల్ కన్సిడర్ యాజ్ వన్ ఫైల్, అంటే ఒక SPA అని. కావాల్సింటే మీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఉండవు HTML ట్యాగ్స్. ఓన్లీ HTML ఇండెక్స్ HTML పేజ్లో ఒక్కటే మటుకు ఇవి ఉంటాయి. HTML కానీ ఈ బాడీ ట్యాగ్ కానీ ఇక్కడ ఒక్కటే ఉంటాయి, ఎక్కడ కూడా ఉండవు. కావాల్సింటే ఇప్పుడు నేను ఇంకోటి ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. ఇంకో కాంపోనెంట్ జనరేట్ చేస్తా, ng జనరేట్ కాంపోనెంట్ హెల్త్ ఏదో ఒకటి. ఇది జనరేట్ చేయగానే అక్కడ కూడా నీకు ఎటువంటి HTML ట్యాగ్స్ క్రియేట్ అవ్వవు. ఓన్లీ ఏమొస్తుందంటే హెల్త్ వర్క్స్ అని ఓన్లీ ఒక HTML లో ఉన్న ట్యాగ్, లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్, అది ఒక్కటే వస్తుంది. ఇక్కడ చూసారంటే హెల్త్, ఎక్కడ అది హెల్త్ లోకి ఓపెన్ చేస్తే HTML ట్యాగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్ ఒకటే ఉంటుంది. దిస్ ఇస్ ద రీజన్ వై Angular will consider as SPA. అర్థమైందా ఇది కొంచెం అయినా? అర్థమైందా బ్రో? వెరీ సింపుల్. షార్ట్ కట్లు ఏంటి అంటే మిగతా కాంపోనెంట్స్ లో ఉన్న HTML పేజెస్ లో ఎక్కడ కూడా మనకి HTML బేసిక్ సింటాక్స్ కనిపించదు. లైక్ సింటాక్స్, HTML సింటాక్స్ మనకి కనిపించదు ఎక్కడ కూడా. ఈ సింటాక్స్ ఎక్కడ కూడా కనిపించదు. మనకు కనిపించేది ఓన్లీ ప్లేస్ ఎక్కడ అంటే రూట్ HTML ఫైల్. ఈ రూట్ ఫైల్ లో మనకు ఒకటే కనిపిస్తుంది, ఎక్కడ కూడా కనిపించవు. దిస్ ఇస్ ద రీజన్ వై Angular is called SPA. అంతే. అంతేందా ఎప్పుడైనా కొంచెం అయినా అర్థం లేదు చెప్పు. ఎవరన్నా చెప్పండి బ్రో, చాట్లు అన్నా పింగ్ చేయండి బ్రో. అర్థమైంది బ్రో, అర్థమైంది. చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తా అన్నా. సో అది దాంట్లో యాడ్ చెప్తున్నావు బ్రో? నాకు నా వాయిస్ వినిపించలేదా? నీ వాయిస్ సరే బ్రో, ఇది చాలు ఈ రోజుకి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అది పోస్ట్ చేసేస్తా బ్రో. ఇప్పుడే ఆ వీడియోలో ఇప్పుడు పోస్ట్ చేస్తా. రెండు పోస్ట్ చేస్తా ఇప్పుడే. చదవండి, ఇది పెద్ద పెద్ద కష్టమేం కాదు. ఈ కానీ బేసిక్స్ కానీ వస్తే తర్వాత మీరు Angular తో ఇంకా మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు. జస్ట్ ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ కానీ స్ట్రాంగ్ ఉంటే ఇంకా నెక్స్ట్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్. అందుకని ఇంత టైం తీసుకొని చెప్తాను. అవి ఎప్పుడు చెప్తాను. JSI అయిపోయింది. జేఎస్ ఇంకా ఉంది బ్రో, జేఎస్ ఇంకా ఉంది. నేను వీకెండ్ తీసుకుంటా జేఎస్ ఇంకా ఉంది. జేఎస్ ఫైల్లో ఇంకా ఒక 7 days పడుతుంది జేఎస్కి. జేఎస్ ఫైల్ జేఎస్ కోడ్ ఇంకా ఉంది. ఇప్పుడు సాయి అబ్బాయి వచ్చాడు కాబట్టి తనతో కలిపి తీసుకుంటున్నా. సరే బ్రో, క్లోజ్ చేస్తున్నా. ప్రాక్టీస్ చేయండి.
ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అసలు ఆ ఫైల్స్ లో ఏమున్నాయి వెళ్ళి చూడండి. అండ్ బ్రేక్ పాయింట్స్ పెట్టుకోండి. బ్రేక్ పాయింట్స్ పెట్టుకొని ఫ్లో అర్థం చేసుకోండి. తర్వాత మాడ్యూల్ ఫైల్కి వెళ్ళి బూట్ స్ట్రాప్ ఈ కాంపోనెంట్ కాకుండా వేరే కాంపోనెంట్ బూట్ స్ట్రాప్ చేయండి. అలా కొంచెం అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇంకా నెక్స్ట్ 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 టాపిక్ వెళ్దాం. సరే అండి. ఓకే బాయ్ బ్రో. బాయ్ బాయ్.